దసరా రోజు ఇలా జరుగుతుందని కల్లో కూడా అనుకోలేదు. హలో గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి హ్యాపీ దసరా. సో దసరా రోజు పొద్దున్నే లేచి ఏదో సౌండ్ వస్తుందని బయటికి వెళ్ళి చూసేసరికి అయితే మనోళ్ళు అయితే మటన్ అయితే రెడీ చేస్తారు. సో దసరా రోజు అయితే మన వెహికల్స్ కి అయితే పూజ చేస్తాం కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మా వెహికల్ ని కడగనీకి అయితే మా ఊరు దగ్గరలో ఉన్న వాగుకి అయితే తీసుకెళ్ళిన. సో మా వెహికల్ ఒకటే కాకుండా మా ఫ్రెండ్స్ వాళ్ళ వెహికల్స్ కూడా పట్టుకొని అయితే వచ్చేసిల్లు. సో నేను మా ఫ్రెండ్స్ అందరం కలిసి మా వెహికల్స్ పట్టుకొని వాగు కాడికి అయితే వెళ్ళిపోయినాం. సో వాగు కాడికి అయితే వెళ్ళిపోయినాం. అండ్ ఈ లొకేషన్ చూడండి ఎంత బాగుందో. రీసెంట్ గా పడిన వర్షాల వల్ల మా వాగు అయితే మత్తడి వారుతుంది. సో వెహికల్స్ అడుగుకుంటూ మేము కూడా చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసినాం వాటర్ లో. అలా మా వెహికల్స్ పట్టుకొని ఇంటికి అయితే రిటర్న్ అయిపోయినాం. రిటర్న్ వెళ్ళే దారిలో మామిడి తోట కూడా వెళ్ళినాం. ఎందుకంటే పూజ కోసం మామిడాకులు తీసుకురమ్మన్నారు ఇంట్లో. అసలు పైన వెహికల్స్ కి పూజ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఫుడ్. మన దసరా స్పెషల్స్ ఏమేమి చేసిలో చూసేద్దాం రండి. మా ఇంట్లో దసరా స్పెషల్ వచ్చేసి పూరీలు, బాస్మతి రైస్ తోటి చేసిన బగారా రైస్ అండ్ స్పైసీగా మటన్ కర్రీ కూడా చేసిల్లు. ఫస్ట్ అయితే పూరీలు విత్ మటన్ కర్రీ అయితే అయినా స్పైసీగా చాలా అంటే చాలా బాగుండే. ఆ మటన్ చూడండి ఎంత బాగా కుక్ అయిందో. అలా లంచ్ కంప్లీట్ చేసుకుని ఈవినింగ్ అయితే దసరా కాడికి అయితే వెళ్ళిపోయినాం. దసరా మేము పోయేసరికి అయితే మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ టైం ఇలా జరగడం మా ఊర్లో ఇంతవరకు అయితే ఎప్పుడు ఇలా జరగలేదు. సో మాకైతే ఈసారి దసరా అయితే ఇలా జరిగింది. మేమైతే ఇలా జరుగుతుందని కల్లో కూడా అనుకోలేదు. సో అలా దసరా కంప్లీట్ చేసుకుని ఇంటికి అయితే వెళ్ళిపోయినాం. అండ్ నైట్ మా వాళ్ళు డీజే బాక్స్ పెట్టి చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసినాం. సో మీ ఊర్లో మీరు ఎలా దసరా సెలబ్రేట్ చేసుకున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.